మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. వాజేడ్లో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు మావోయిస్టులు. గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మావోల చేతిలో మృతి చెందిన అర్జున్ రమేష్గా గుర్తించారు. మృతి చెందిన రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా చెప్తున్నారు. గురువారం రాత్రి 11:30కు ఈ ఘటన జరిగింది. మృతులకు పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా మావోలు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇక పద్ధతి మార్చుకోకపోవడంతోనే వారిని హతమార్చినట్టుగా మావోయిస్టులు ఈ లేఖలో విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖను రిలీజ్ చేశారు మావోయిస్టులు. గతంలో వాళ్ళను చాలాసార్లు హెచ్చరించాం, అయినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ మావోలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తీసే విధంగా సహకరిస్తున్నారంటూ ఈ లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. ములుగు జిల్లా ఏజెన్సీలో దీంతో మరొకసారి అలజడి రేగింది. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు మావోయిస్టులు. గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మావోల చేతిలో మృతి చెందిన వ్యక్తులు అర్జున్ రమేష్గా గుర్తించారు. మృతి చెందిన రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా చెప్తున్నారు. గురువారం రాత్రి 11:30 ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో హెచ్చరికలు జారీ చేశామని, అయినప్పటికీ వాళ్ళ పద్ధతిలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఈ హత్యలు గావించబడ్డట్టుగా మావోయిస్టులు ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖ వచ్చింది. కలుపులో గొల్లేమండి అబ్బా వీరిద్దరి హత్య నేపథ్యంలో ఏజెన్సీలో మరొకసారి అలజడి రేగుతోంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం ఈ దారుణ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ పోలీసులు వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఒక లేఖ అయితే విడుదల చేశారు మావోయిస్టులు. ఎస్, మీరు చూస్తున్న ఆ పిక్చర్స్ మావోల చేతిలో హతమార్చబడ్డ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి. ఇద్దరు వ్యక్తులు కూడా గిరిజనులే. ములుగు జిల్లా ఏజెన్సీకి సంబంధించి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ వీళ్ళని అతి కిరాతకంగా హత్య చేశారు మావోయిస్టులు. మావోల చేతిలో మృతి చెందిన వారిని అర్జున్ రమేష్గా గుర్తించారు. వీరిలో రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11:30 ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో మావోయిస్టులు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మళ్ళీ మావోల అలజడి చెలరేగుతోంది ఏజెన్సీ ప్రాంతంలో. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ములుగు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. వాజేడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులు కార్యదర్శి శాంత పేరుతో రిలీజ్ అయిన లెటర్ ఒకటి స్క్రీన్పై చూస్తున్నాం. పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఉన్నటువంటి ఆరోపణ అది. ఉయికే రమేష్ హతమంటూ ఆ లెటర్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. మావోయిస్టు కార్యదర్శి శాంత పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. ఎస్, ఒకసారి స్క్రీన్పై ఆ లెటర్ చూడొచ్చు. గతంలో సమాచారాన్ని పోలీసులకు చేరవేసేవాడు, తమకు ఇబ్బందులు కలిగించేవాడంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఉయికే రమేష్ ఖతం, పోలీస్ ఇన్ఫార్మర్ ఉయికే రమేష్ ఖతం అంటూ ఒక హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్ అది. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికే రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో ఉంటూ పార్టీ కదలికలను వారి అంశాల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూ విషయాలు సేకరిస్తూ మండల సెంటర్లకు వెళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు. క్రమంగా ఎస్ఐబి కంట్రోల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ఇక అతన్ని హతమార్చామంటూ ఈ లెటర్ సారాంశం. సో మొత్తం మీద ఎస్ రైట్. సో మావోయిస్టుల లేఖ చూస్తున్నాం మనం స్క్రీన్పై. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించడంతోనే ఆ ఇద్దరిని హతమార్చినట్టుగా కార్యదర్శి శాంత పేరుతో ఆ లేఖ సారాంశం మనకు కనబడుతోంది.
సో మృతుల బంధువులు అయితే రోధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి చూద్దాం. 2 గంటలకు వచ్చింది సార్. వచ్చి ముగ్గురు వచ్చిండ్రు. వస్తే నేను బయటనే ఉండే. ముగ్గురు నా దగ్గరనే నిలబడ్డారు. నిలబడి లైట్ వెలిగించిండు. లైట్లు వెలిగించి అర్జున్ ఏడు అన్నాడు. లోన్ ఉన్నాడు అనేసరికి ఇంకా తలుపు కొట్టుడు ఆయన సద్దానికి విని బయటికి వచ్చిండు. బయటికి వచ్చాడు. ఇంకా అట్లా లాక్కొని పోయిండు. నేను నా దగ్గర సెల్ ఉంటే సెల్లుని లాగుతూ ఉండే. నేను సెల్ దగ్గర ఉంటే ఆయన ఇద్దరు తీసుకొని వచ్చి అట్లా చేసిండు సార్. కూలి చేసేటోం మేము. పిల్లనెట్ట సాదాలి. కూలి చేస్తే మాకు బతుకు. కూలి చేయకపోతే ఏం లేదు. ఒక్కొక్క రోజు పూటకు లేకుంటేనే అవుతుంది. అట్ట బతుకు. నేను ఇప్పుడు మనుషులు లేకుంటే అట్ట బతకాలి. నాకైతే బతకలేని బాధ పెట్టిండు. ఇట్టెందుకు చేసిండు నాకు తెలియదు. ముగ్గురు బిడ్డలు కష్టం పడున్న వాళ్ళకు కూడా ఎప్పుడైనా బడికి పోవాలి. బడికి తీసుకొచ్చాలంటే డబ్బులు అప్పు తీసి వాళ్ళ దగ్గర పోవుడు, వాళ్ళని తీసుకొని వచ్చుడు, వాళ్ళని పంపుడు, అప్పు తీసుకొని తెచ్చుడు. అయితే మాకు పూట గడవట్లేదు సార్. పరిస్థితుల్లో ఉన్నాము. మమ్మల్ని ఎందుకు ఇట్ట మాటలు మరి లేకుండా అట్లా చేసిండు మా ఆయన అన్నాక తెలియదు. ఎందుకు సబ్బింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు మేము ఎట్ట ఉండాలి, ఎట్ట బతకాలి, పిల్లని పట్టుకొని నేను ఎక్కడ పోవాలి, ఏడుండి బతకాలి. నాకు మొగలు లేకుండా కూడా నేను ఇంట్లో ఉండలేను. మనిషి ఉంటేనే కదా ఎవరికైనా ధైర్యం ఉంటుంది. ముగ్గురు బిడ్డ నేను ఎట్ట సాధాలి. వాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా కాదు. చిన్నోళ్ళే కూలి చేసి బతకలేదు. కూలి చేయలేక వాళ్ళు ఉన్నారు. చిన్నోళ్ళే నేను ఎట్ట చేయాలి. ములుగు ఏజెన్సీలో మళ్ళీ అలజడి రేగింది. మావోల చేతిలో ఇద్దరు మృతి చెందారు. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఆ ఇద్దరిని హతమార్చినట్టుగా మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. మృతి చెందిన వారుగా అర్జున్ రమేష్గా గుర్తించారు. వీరిలో రమేష్ పేరూరి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి 11:30 ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాజేడు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ రిలీజ్ చేశారు. ఎంత చెప్పినా వినలేదని పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేయడంతోనే ఆ ఇద్దరిని హతమార్చినట్లుగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ములుగు ఏజెన్సీలో మళ్ళీ మావోల అలజడి కొనసాగుతోంది. మరొకసారి మావోలు రెచ్చిపోయినట్టుగా కనబడుతోంది. ఇద్దరిని హతమార్చినట్టుగా మావోలు లేఖ కూడా రిలీజ్ చేశారు. అందులో ఒకరు పంచాయతీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో మావోల లేఖ సారాంశం ఏంటి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రామదాస్, ఇప్పటి వరకు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పటికీ కూడా ఒక మావోయిస్టుల కదలికలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అలాగే ఖమ్మం ఈ ఏరియా ప్రాంతాన్ని అంతా కొంత మావోయిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గతంలో నిలిచేది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువగా నక్సల్స్ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇక్కడ కొంత సమాచారం సేకరించేటువంటి పనిలో పడ్డారు. అయితే గతంలో కూడా మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులే బలవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇటు పోలీసులతో ఇబ్బంది, అలాగే ఒకవేళ ఇన్ఫార్మర్లుగా ఉంటే ఇటు నక్సలైట్లతో ఇబ్బందిగా వాళ్ళు దినదిన గండంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నిన్న జరిగినటువంటి ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రానికి సంబంధించి ఇద్దరు గిరిజనులు కూడా అతి కిరాతంగా గొడ్డలతో దారుణంగా నరికి చంపారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం తెలుసుకున్నటువంటి నక్సలైట్లు మాత్రం గతంలో కూడా వీళ్ళకు హెచ్చరికలు జారీ చేశాము, అయినప్పటికీ కూడా వీరు తీరు మారడం లేదని చెప్పి మావోయిస్టు ములుగు వాజేడు అలాగే వెంకటాపురం కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. నిన్న రాత్రి 11:30 6 మావోయిస్టులు 2 గ్రూపులుగా విడిపోయి ఇక్కడ రమేష్ అలాగే పంచాయతీ సెక్రటరీగా పేరూరు పంచాయతీ సెక్రటరీగా ఉంటున్నారు. మరో గిరిజనుడు రాజేష్ కూడా
అతన్ని కూడా ఇక్కడ వీళ్ళు మావోయిస్టులు గొడ్డలతో నరికి చంపారు. రాత్రి 11:30 సమయంలో ఒకే సమయంలో ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. 2 గ్రూపులుగా విడిపోయి ఇటు రమేష్ దగ్గరికి అలాగే రాజేష్ దగ్గరికి ఇద్దరి దగ్గరికి ముగ్గురు చొప్పున వెళ్ళి అక్కడికి వారి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకుంటున్నటువంటి సమయంలో వారిని లేపి అక్కడనే గొడ్డలతోటి అతి కిరాతకంగా నరికి చంపారు. దీనికి సంబంధించి రాజేష్ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆమెను మావోయిస్టులు దాడి చేస్తున్నప్పటికీ వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెను కూడా బలవంతంగా దూరానికి తోసేసి ఆమెను కూడా కొట్టి ఇతన్ని మాత్రం ఖచ్చితంగా చంపాల్సిందే అనేటువంటి ఒక సూచన కూడా వాళ్ళకి చెప్పి దారుణంగా కళ్ళ ముందే చంపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని పోలీసులు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ దీనికి సంబంధించి ఒక ఇన్ఫార్మర్లుగా మారకూడదని చెప్పి నక్సలైట్లు కూడా పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు అంటే చేపల వేటకు అలాగే గొడ్లు కాయడానికి బయటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోపలికి అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళిన తర్వాత మావోయిస్టుల కదలికలకు సంబంధించి అక్కడ ఆనవాళ్ళను గుర్తించి ఎక్కడెక్కడైతే ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయో వెంటనే ఒక చిన్న సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ కూడా పోలీసులే ప్రొవైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం ఇస్తే కొంతమంది లోకల్లో ఉన్నటువంటి లీడర్లు అలాగే పోలీసులకు కమ్యూనికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే వీళ్ళు కూమింగ్ పేరిట అక్కడికి వెళ్ళి నక్సలైట్ల జాడ పట్టుకొని కొన్ని ఎన్కౌంటర్లు కూడా గతంలో జరిగాయి. కాబట్టి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వీరు తీరు మార్చుకోకపోవడంతో మేము వీరిని చంపాల్సి వస్తుంది. ఇక్కడ ఈ నక్సల్ వాళ్ళ కదలికలను అనుమానిస్తూ ఎప్పటికీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళని ఖతం చేస్తున్నామని చెప్పి ఇద్దరు గిరిజనుల్ని కూడా అమాయక గిరిజనుల్ని కూడా చంపినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా వీళ్ళు ఒక ర్యాలీలు కూడా చేశారు పోలీసులకు సంబంధించి. పోలీసుల ఆధ్వర్యంలో కూడా నక్సలైట్ ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో గుడ్లు కాయడానికి వెళ్ళినటువంటి ఒక అతను బాంబు పేలి చనిపోయినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నక్సలైట్లు మందు పాత్రలు కూడా అటవీ ప్రాంతాల్లో వేలి పెడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అడవి ప్రాంతాల్లో గిరిజనులు గొడ్లు కాయడానికి వెళ్ళిన ఇటు పశువులకు కానీ ఇటు గిరిజనులకు కానీ బాంబులు మందు పాత్రలు పేలి చనిపోతున్నారు. కాబట్టి మావోయిస్టులు తీరు మార్చుకోవాలని చెప్పి వాళ్ళు గతంలో కూడా గ్రామస్తులు కొన్ని వేలాది మందిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఇది ఒక విధంగా పోలీసులకు అనుకూలంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా సరే మేము ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఉంటారో వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పి ఎప్పటికీ చెప్తున్నారు. అలాగే ఇక్కడ భూపాలపల్లి అలాగే ములుగు అలాగే మహబూబాబాద్ ఖమ్మం ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కదలికలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఇక్కడ పోలీసులు ఇక్కడ నక్సలైట్ల మీకు ఉనికి చాటుకోవడానికి అప్పుడప్పుడు మావోయిస్టుల పేరిట వారోత్సవాల పేరిట లేఖలు కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తమ ఉనికిని చాటుకోవడానికి పలు కార్యక్రమాలు కూడా మళ్ళీ మావోల అలజడి నేపథ్యంలో ప్రస్తుతం ఏజెన్సీ గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఏంటి అంటే ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. మళ్ళీ మావోల ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రజల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా పోలీసులు మరి గ్రామాల్లో కూమింగ్ నిర్వహిస్తున్నారా? ఈ ఘటన తర్వాత ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ ఒకరిపైన ఒకరు అంటే మావోయిస్టులు అలాగే పోలీసులు ఇద్దరికి సంబంధించి కూడా అనేక ఒక అనిపిస్తుంది. వీరిద్దరి మధ్యలో కూడా నలిగిపోతున్నారు గిరిజనులు. ఇక్కడ పోలీసులు ఒకవైపు మరోవైపు మావోయిస్టులు వారి కదలికలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు చేస్తున్నారు. కూమింగ్ పేరిట ఒక స్పెషల్ ఫోర్స్ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గతంలో కూడా కొన్ని ఎన్కౌంటర్లకు జరగడంలో కూడా ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు రమేష్ అనేటువంటి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో తను గతంలో కూడా అడవుల్లో చేపల వేటకు అలాగే గుడ్లు కాయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు తను గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది సూచనలు ఇవ్వడంతో పోలీసులు వెళ్లి ఎన్కౌంటర్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అందులో ఆయన క్రియాశీలకంగా పాత్ర పోషించాడు కాబట్టి ఈయనను ఖచ్చితంగా హతమార్చాల్సిందే అని చెప్పి ఖతం చేస్తామని చెప్పి లేఖలో పేర్కొన్నట్టుగానే వీళ్ళు ఖతం చేసినటువంటి పరిస్థితి. గొడ్డలతో మాత్రం దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా కానీ తమ ఉనికిని చాటుకోకపోతే మళ్ళీ మావోయిస్టుల ప్రాబల్యం అలాగే అస్తిత్వం తగ్గుతుందన్నటువంటి ఒక భయాందోళన కూడా నక్సలైట్లు కూడా గతంలో చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అవేర్నెస్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తున్నారు. పార్టీ వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఈరోజు రాత్రి సంఘటన ఎలా అంటే అనుకోని రీతిగా అనమాట, ఎవరు ఊహించని రీతిగా జరిగింది రాత్రి. మేము కూడా అసలు అనుకోలేదు. అన్నాలు తిన్నాం, అందరం పడుకున్నాం. 10:30లోకి పడుకునేలోగా సడన్ గా ఏడుపులు వినపడే వరకు ఫస్ట్ సెక్రటరీని వేసేసిండ్రు. తర్వాత తలకు పెద్ద పెద్ద గాయాలు తగిలినాయి. అదే రకంగా ఇక్కడ అర్జున్ కూడా అట్లనే బయటికి పిలిచి వాళ్ళ మిస్సెస్ ఎదురుగా ఉంటే ఆమెను కూడా ఇద్దరు పట్టుకొని తర్వాత
ఏం చేశారంటే తలుపును కూడా ఆయన ఇంట్లో ఉంటే భర్త లోన ఉంటే భర్తను కూడా బయటికి లావననేసి పట్టుబడితే ఇక తలుపును గొడ్డలతో నరికిండాడు. నరికితే బయటికి వచ్చిన తర్వాత వాకిట్లోనే కత్తితోనో మరి దేనితోనో పొడిచిన తర్వాత అడ్డం పడిపోయితే కనీసం ఉదయకాలం నుంచి రాత్రి అంతా కూడా అక్కడే ఉన్నాడు బయటనే. రమేష్ని మాత్రం అంబులెన్స్ వేసుకొని తీసుకెళ్ళిన కొన ప్రాణంలో ఉంటే ఆయన తీసుకెళ్తే వాదిడి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు అక్కడే ప్రాణం విడిచిందని తెలిసి మళ్ళీ ఇంటికి తెచ్చి తర్వాత పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిండ్రు. అయితే ఏమైందంటే రాత్రి అనుకోని రీతిగా జరిగే వరకు అందరూ గ్రామం అంతా కూడా ఉలిక్కిపడి తర్వాత చాలా భయంతో ఆందోళనతో ఉండిపోయినాం. చాలాసార్లు ఏం చేస్తారంటే పోలీస్ అధికారులు కూడా రాత్రి తెలియపరిచినాం, అయినప్పటికీ రాలేదు. ఇందు నిమిత్తం రాలేదు. చాలా రోజులు నెలకు 2 సార్లు కనీసం నెలకు ఒకసారి వచ్చి మమ్మల్ని ఏం చేస్తారంటే ఉదయకాలంలో లేపి ఒక అడ్డాకి తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తారంటే మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలి ఇట్లా అడిగి ఫోటోలు దింపుకొని వెళ్తా ఉంటారు. మరి దాన్ని చూస్తే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.